అదే మేము చింతపల్లి EMR స్కూల్ చదువుతున్నాము, ఇంటర్ కాలేజ్. అదే ఇప్పుడు మనకు బిర్సా ముండా ఆయన మన ట్రైబుల్ నుంచే చాలా గట్టిగా పోరాటం చేసి మన స్వాతంత్రం రావడానికి కారణం. అయితే అతని వల్ల మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు అనేవి విడుదలయ్యాయి. అందులో కొన్ని ఏంటంటే కొన్ని పథకాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి మనకి ఇల్లు కట్టడానికి చాలా చోట్లు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. మళ్ళీ తర్వాత వాటర్ కండిషన్, నీళ్ళు ప్రతి ఇంటింటికి కుళాయి వచ్చింది, అదంతా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంది. మళ్ళీ తర్వాత ఇవన్నీ పథకాలు మన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి చేస్తుంటారు అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్కి. ఇది మన ఫార్మర్స్ ఉన్నారు కదా, మన రైతులకి చాలా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. కానీ మనకు కిసాన్ మనకు వస్తుంది కదా ప్రతి సంవత్సరం 2000 అనేసి నరేంద్ర మోదీ నుంచి అలా వస్తుంది కదా, అది అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. దీనివల్ల రైతులు కూడా చాలా లాభం పొందుతారన్నమాట. ఇప్పుడు మనం వేలుముద్ర వేస్తున్నాం కదా, అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చేయమని చెప్తుంది కాబట్టి మనం వేస్తున్నాం. ఇది కూడా ఒక స్కీమ్. అంటే దీనివల్ల కూడా మనకు అనేది చాలా కార్డ్, అంటే మనకు హెల్త్ బాగాలేకపోయినా సరే ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. చాలా లాభం పొందుతాం. మనకు హెల్త్ బాగాలేనప్పుడు గవర్నమెంట్ నుంచే అంటే ఎంత ఖర్చు అవుతుందో మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. దానివల్ల మనకు చాలా ఉపయోగం పడుతుంది అనమాట. ఎవరికి ఏం బాగాలేకపోయినా మందులు కానీ ప్రొవైడ్ చేయడం, ఆపరేషన్కి సంబంధించిన డబ్బు మొత్తం ఆ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది.